అయితే ఈ ఎలక్షన్స్ లో మీరు గెలవడం ఖాయం. అబ్బా, ఉదయాన్నే ఇంత గుడ్ న్యూస్ వింటాననుకోలేదు. నాకిప్పుడు లేడి పిల్లలా ఎగరాలనుంది, నెమరిలా నాట్యం చేయాలనుంది. ఎలక్షన్స్ లో నేను గెలుస్తుంటే నువ్వెందుకు అంత ఎగ్జైట్ అవుతున్నావు? ఓడేది మా అత్త కదా ఆంటీ, అందుకు. మా అత్త ఏడుస్తుంటే చూడ్డం మీకానందం, ఛాన్స్ దొరికినప్పుడల్లా ఏడిపించుకు తినడం నాకానందం. లేకపోతే ఒకే ఇంటి నుంచి ఇద్దరం పోటీ చేయడం ఎందుకక్కా అని ఒక మెట్టు దిగి కాంప్రమైజ్కు వెళితే ఏమంది? యుద్ధం మొదలు పెట్టాక తగ్గే సమస్య లేదని డైలాగులు చెప్పింది, జబ్బలు చర్చింది. ఆ జబ్బలు విరిచేయడానికే నేను పాపతో డీల్ కుదుర్చుకున్నాను. నేను ప్రెసిడెంట్గా గెలిచిన తర్వాత చెప్తాను మీ అత్త సంగతి. ఏం చేస్తారా ఆంటీ? ప్రెసిడెంట్గా నేనేం చెప్పినా చెయ్యాల్సిందేనని రూల్ పాస్ చేస్తాను. నీళ్లు లేని చెరువు చూపించి దానిలో ఈత కొట్టమంటాను. ఎత్తైన గోడ చూపించి దానిమీద నుంచి దూకమంటాను. గోడెందుకు ఆంటీ? మేడ మీద నుంచి దూకమంటే బాగుంటుందేమో. సరైన కోడలవే దొరికావే. మా అక్క ఏ జన్మలో చేసుకున్న పాపం. పొగడకండి ఆంటీ. అవునాంటీ, ఆ పాప అసలే బూడిద మీద చిల్లర కూడా ఏరుకునే రకం కదా. ఏం ఆఫర్ చేసి పాపని డీల్ కొప్పించారు? గీత నాశనమే నాకు కావాలి, దాన్ని అపార్ట్మెంట్స్ నుంచి గెంటెయ్యాలి, అది మీరు చేస్తానంటే మీకు సపోర్ట్ చేస్తానంది. మనం కోరుకునేది కూడా అదే కదా, అందుకే సరే అన్నా. ఇప్పటి వరకు గీతకి మనమే శత్రువులం అనుకున్నా, ఇప్పుడు పాప కూడా శత్రువే అన్నమాట. గీత పొగరబోతుతనానికి ఎవరైనా శత్రువులవుతారే. చుట్టూ ఇంతమంది శత్రువులు నెగేసుకొని గీత సాధించేదేంటి? దాని కాపురాన్ని అదే కోల్చుకోవడం, దాని జీవితాన్ని తన చేతులతో తానే గంగపాల్చేసుకోవడం. అది సరే ఆంటీ, పాప సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఎటు మీరు గెలుస్తారు, అపార్ట్మెంట్కి ప్రెసిడెంట్ అవుతారు. మరి పాపకిచ్చిన మాట ఎలా నిలబెట్టుకుంటారు? ఆ అనుమానం నీకెందుకొచ్చింది? గీత గురించి మీకు తెలియందా, నాకు తెలియందా? ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా దాన్ని మనం ఇరికించలేదు. ఎప్పటికప్పుడు తెలివిగా తప్పించుకుంది గాని ఉన్న చోటు నుండి ఇంచు కూడా కదలలేదు కదా. ఆ విషయం నేను ఆలోచించానే. కాకపోతే ఇప్పుడు రామ్ పెట్టుకుంటానన్న సొంత కంపెనీ విషయంలో గీతకి రామ్కి మధ్య గొడవ జరుగుతూనే ఉంది. ఈ టైంలో రామ్కి తెలియకుండా గీత ఏదైనా సొంత నిర్ణయం తీసుకుని చిన్న తప్పటడుగు వేస్తే అది చాలు, మనం కథ అల్లేసి వాళ్ళిద్దరినీ విడగొట్టేసి పాపకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి. రామ్కి తెలియకుండా గీతేమైనా చేస్తుందంటారా? చెయ్యాలని కోరుకో. అమ్మా గీతా, గీతా! అత్తయ్య, మీరా? నేనే గాని ఏం చేస్తున్నావు? వడియాలు పెడుతున్నాను అత్తయ్య. నేల మీద అంటే అది నువ్వెప్పుడు ఇలా ఉండవు, ఇంత పరధ్యానంగా ఉన్నావు. ఏమైందమ్మా? ఏం లేదత్తయ్య, చిన్న సమస్య వచ్చింది. ఏం చేయాలో, ఏం నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. ఎవరికి ఏ సమస్య వచ్చినా చిటికలో పరిష్కారం చూపించే నీకు సమస్య. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియకపోవడమా? ఆశ్చర్యంగా ఉందమ్మా. ఇంతకీ ఏంటా సమస్య? అది
చెప్పకూడదైతే చెప్పొద్దులేమ్మా. అలాంటిదేం లేదత్తయ్య. నేను మొన్న ఒక ఫంక్షన్ కని ఒక డ్రెస్ డిజైన్ చేశాను. ఆ, అది చూసి ఒక ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీ వాళ్ళు నన్ను వాళ్ళ డ్రెస్లో డిజైన్ చేయమని కాంట్రాక్ట్ ఇస్తామంటున్నారు. మంచిదే కదమ్మా. ఆఫర్ మంచిదే, కానీ మీ అబ్బాయికి నేను అలా పనిచేయడం ఇష్టం లేదు. ఎవరు ఫోన్ చేసినా చేయనని చెప్పమన్నారు. నేను అలాగే చెప్పేశాను. మరి సమస్య ఏంటమ్మా? ఇప్పుడు ఆ కంపెనీ వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి డ్రెస్లు డిజైన్ చేసిస్తే దానికి ప్రతిఫలంగా 10 లక్షలు ఇస్తామని ఆఫర్ చేస్తున్నారు. ఆ? 10 లక్షలా? ఒక పక్క ఆయన సొంతంగా కంపెనీ పెట్టాలనుకుంటున్నారు. ఆయనకి ఉడతా బత్తి సాయంగానైనా నేను ఉపయోగపడాలని మిషన్ కుట్టడం ప్రారంభించాను. నువ్వెన్ని చీరలు బ్లౌజులు కుడితే మాత్రం అంత డబ్బు వస్తుందమ్మా? నా ఉద్దేశం కూడా అదే అత్తయ్య. 10 లక్షలంటే మామూలు విషయం కాదు. చూస్తూ చూస్తూ ఇంత మంచి అవకాశాన్ని వదులుకోలేను. ఏం చేయాలో తెలియడం లేదు. నువ్వు భలేదానిలా ఉన్నావమ్మా. అన్నీ రామ్కి చెప్పే చేయాలా? చేస్తున్నది మంచి పని కోసం. రామ్ సొంతంగా పెట్టుకుందాం అనుకుంటున్న కంపెనీ కోసం కాబట్టి చెప్పకుండానే ఒప్పేసుకో. డబ్బు తీసుకొచ్చి రామ్ ముందు పెట్టేసేయి. నేను కూడా ఇలాగే ఆలోచించే చేస్తాననే ఒప్పుకున్నాను అత్తయ్య. కానీ నాకు చెప్పకుండా ఎందుకు ఒప్పుకున్నావని ఆయన కోపడతారేమోనని భయంగా ఉంది. నాతో చెప్పకుండా ఎందుకు చేశామని ముందు కోపడ్డా తన పెట్టుబడికి డబ్బు ఉపయోగపడుతుంది కాబట్టి ఆనందపడతాడు కదా. కానీ ఆయనకి నేనెవరికి డిజైన్ చేయనని మాటిచ్చి ఇలా చేస్తే మోసం కాదా? పిచ్చిదానిలాగున్నావే. ఇప్పుడు భర్త కష్టపడి తెచ్చిన సంపాదన పెళ్ళాం చేతిలో పెడతాడు. ప్రతి భార్య కొంత డబ్బును మొగుడికి తెలియకుండా పోపు డబ్బాల్లోనూ చీర మడతల్లోనూ దాచిపెడుతుంది. ఎందుకు చెప్పు? భర్తని మోసం చేయాలనా? కాదు, భవిష్యత్తులో సడన్ గా ఏదైనా అవసరం పడితే అక్కడికొస్తుందని. ఆడవాళ్లు పోపు డబ్బాలో డబ్బు పొదుపు చేయడం తప్పు కానప్పుడు నువ్వు రామ్కి చెప్పకుండా ఈ పని చేయడం తప్పే కాదు. నా మాట విని ఒప్పేసుకో. అంతగా రామ్ నీ మీద కేకలేస్తే నేనే నిన్నీ పనికి ఒప్పుకోమన్నానని వాడికి నేను నచ్చి చెప్తాను. సరేనా? అలాగే అత్తయ్య. ఉమ్. అత్తయ్య, ఏంటమ్మా? ఈ విషయం గురించి నేను ఆలోచిస్తాను, కానీ మీరు కూడా ఎలక్షన్స్ విషయం గురించి మళ్ళీ ఒకసారి ఆలోచిస్తే బావుంటుంది. ఏ? ఏం లేదత్తయ్య, ఈ ఎలక్షన్స్ అపార్ట్మెంట్కి సంబంధించినవే కాకుండా మన ఇంట్లో మళ్ళీ గొడవలకి కారణమయ్యేలా ఉన్నాయి. అందుకని మీరు పోటీ నుంచి తప్పుకుంటే? అలా అని తప్పుకుంటే మీ అత్త ఇప్పటినుంచో తొడగొడుతుందమ్మా. వేరే వాళ్ళతో పోటీ నుండి తప్పుకోమన్నా తప్పుకునేదాన్నేమో గాని మీ అత్తతో పోటీ అంటే నేనెందుకు తగ్గుతానమ్మా? అది కాదత్తయ్య. చూడమ్మా, మీ అత్తకి నాకు పోటీ ఇప్పటిది కాదమ్మా. తోడి కోడళ్ళగా అత్తారింట్లో కుడికాలు పెట్టినప్పటి నుంచి మొదలైంది. ఇది 25 ఏళ్లుగా జరుగుతున్న యుద్ధం. మేమిద్దరం సఖ్యతగా ఉన్న క్షణాల కంటే గొడవ పడ్డ రోజులే ఎక్కువ. నీకో విషయం తెలుసా? మీ అత్తయ్యకి నాకు ఏదో ఒక విషయంలో పోటీ లేకపోయినా గొడవ లేకపోయినా అటు మీ అత్తకి నిద్ర పట్టదు, ఇటు నాకు నిద్ర పట్టదు. యుద్ధం జరగాలి, అదో నేనో తేలాలి. ఇది రావణ కష్టం అమ్మా. అంత తొందరగా ఆరిపోదు. నేను ఈ పోటీ నుండి తప్పుకునే సమస్యే లేదు. నువ్వు గాని ఏంటక్కా, జరగబోయే ఎలక్షన్స్లో ప్రత్యర్థులుగా ఉండాల్సిన వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోయారేంటా అని షాక్ అవుతున్నావా? దొంగల ముఠా అంతా ఒకే చోట చేరారేంటా అని చూస్తున్నాను. రేపు జరగబోయే అపార్ట్మెంట్ ఎలక్షన్లో పోటీ మన ముగ్గురు మధ్య కాదు లోకేశ్వరి గారు, మీ ఇద్దరి మధ్యే. ఏ నీకేమైంది? ఊరొదిలిపోతున్నావా?
ఊరొదిలి ఎవరు వెళ్ళిపోతారో ఎలక్షన్ అయిన తర్వాత తెలుస్తుంది. నేను నాగేశ్వరి గారు ఒకటైపోయి నాకంటే ఆవిడ బాగా చేస్తుందని నేను విత్డ్రా చేసుకుని నాగేశ్వరి గారికి సపోర్ట్ చేస్తున్నాను. ఏం చేస్తుంది? అపార్ట్మెంట్ జనాలకి నువ్వు క్షవరం చేస్తే ఈవిడ గుండు చేస్తుంది. ఈ దర్పం, ఈ పుల్లవిరుపు మాటలు ఇంకెంతకాలంలే అక్క? ఎలక్షన్స్ అయ్యేంతవరకే. మీ ఇద్దరు ఒకటైపోయినంత మాత్రాన అప్పుడు ఎలక్షన్ జరిగిపోయినట్టు, నువ్వు గెలిచేసినట్టు ఓ ఇదైపోతున్నావు. ఎలాగూ జరిగేది అదే అక్క. ఎటూ నా దగ్గర అప్పులు చేసిన వాళ్ళైతేనేమి, చిట్టీలు వేసిన వాళ్ళైతేనేమి, నా ఓటు బ్యాంక్ నాకుంది. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి బంపర్ ఆఫర్లిస్తూ టూర్స్ ప్లాన్స్ చేస్తూ ఉండటంతో ఆంటీ ఓట్ బ్యాంక్ ఆంటీకుంది. నా ఓటు బ్యాంకు నాకు ఉంది. ఏముంది బూడిద? అదంతా నీ భ్రమ అక్క. నువ్వు రేషన్ పథకం కింద పప్పులు, ఉప్పులు ఇచ్చిన వాళ్ళందరూ నీకే ఓటు వేస్తారనుకుంటున్నావేమో. హారతి కర్పూరం మీద ఒట్టు కూడా వేయించుకున్నా. నీకా విషయం తెలియదనుకుంటా. ఆ విషయం నాకు తెలుసుగాని వాళ్ళందరూ నా ఆఫర్లకు అట్రాక్ట్ అయ్యి పెట్టిన ఒట్లన్నీ గట్టు మీద పెట్టేశారు. ఆ విషయం నీకు తెలీదు. ఎలాగూ ఎలక్షన్స్లో నువ్వు ఓడిపోవడం ఖాయం. నా మాట విని నువ్వు పాపలాగా డ్రాప్ అయిపోయావనుకో, రేపు ప్రెసిడెంట్ గారు అంటూ నా మెళ్ళో వేసే దండల్లో ఒకటి నీ మొహాన పడేస్తాను. మరీ చెల్లెల చేతిలో ఓడిపోవడం నామోషిగా ఉంటుంది కదండి. అంతేగా? కోడ చేతిలో ఓడిపోవడం కంటే నామోషీనా పీపా. నువ్వేం ఫీల్ అవ్వకు పాపా. ఈవిడికి వంకర ముందు నుండి ఉన్నదే. ఉండనివ్వమనే నేను చెప్తున్నాను. రేపు మీరు గెలిచి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ వంకర ఎలా తీర్చాలో నేను చూస్తాను. పోటీ నుంచి తప్పుకుంటే పరువైనా దక్కుతుంది. పోటీ పడితే డిపాజిట్ కూడా దక్కదు. ఆలోచించుకో. తోడికోడల చేతిలో ఓడిపోవడం మీకు నామోషి కాకపోవచ్చు, కానీ మా అత్త డిపాజిట్ రాకుండా ఓడిపోయిందంటే నాకు నామోషి. వాళ్ళ గెలుపుకి, మీ ఓటమికి చెయ్యాల్సిన ఏర్పాట్లన్నీ ఆంటీ చాలా పకడ్బందీగా చేసింది. ఆలోచించుకుంటే మీకే మంచిది. వీళ్ళు నన్ను భయపెట్టడానికి అంటున్నారా? నిజంగానే అంటున్నారా? ఓట్లు కూడా గట్టు మీద పెట్టించేసామంటున్నారు. భయపెట్టడానికి అయితే పర్వాలేదు, ఒకవేళ నిజమైతే అమ్మో. హాయ్. హాయ్ పాపగారు. హాయ్ నాగేశ్వరి గారు. ఎంతైనా నాగేశ్వరి గారు గ్రేట్ కదా అండి. అపార్ట్మెంట్ ఎలక్షన్స్కే ఎమ్మెల్యే ఎలక్షన్ లాగా ఖర్చు పెడుతున్నారు. అందుకే కదండి ఆల్రెడీ ప్రెసిడెంట్ నైన నేను పోటీ నుంచి తప్పుకుని నాగేశ్వరి గారికి సపోర్ట్ చేస్తున్నాను. ఇదేం చేశారండి? మా ఆంటీని గెలిపించండి. రోజు ఈ అపార్ట్మెంట్లో పండగే. మీ ఓట్లన్నీ నాకేగా. మీరంతగా అడగాల. లతగారు, మీరు మీ హస్బెండ్తో కలిసి గోవా ట్రిప్ ఏదో అనుకున్నారట కదా? ఈ మంత్ కి బడ్జెట్ లేదండి, అందుకే నెక్స్ట్ మంత్ కి పోస్ట్ పోన్ చేసుకున్నా. బడ్జెట్ లేకపోతే నేనున్నాను కదండి. ప్రియా? ఓకే ఆంటీ. ఆంటీ, ఇదిగోండి, మీరు ఫిక్స్ చేసుకున్న డేట్కే గోవా వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్స్. ఫ్లైటా? థ్యాంక్స్ అండి, మీరింత మంచివారు అనుకోలేదు. మరి మంచితనాన్ని గెలిపించాలి మీరు. దొంగ మొహాల్లారా, ఎలక్షన్ కూడా నాతో అబద్ధం చెప్పి నన్ను ప్రచారం చేయకుండా ఆపి, మీరు మాత్రం నైట్ భోజనాలు, విమానం టికెట్లు ఇచ్చి జనాల్ని మీ వైపుకు తిప్పేసుకుంటున్నారా? దానికి తోడు నా కోడలు కూడా నీకే సపోర్టు. ఇలా అయితే నేను ఓడిపోవడం ఖాయం.
అత్తయ్య, ఏంటి? మీరు చేస్తుందేం బాలేదు. ఏం బాలేదు? నైట్ డిన్నర్ చేయడమా లేదా కూల్ డ్రింక్ తాగడమా? ఎలక్షన్ ప్రచారానికి గడువు ముగిసిపోయిందని పెద్దత్తయ్య గారితో ప్రచారం ఆపించేశారు. ఇప్పుడు మీరు మాత్రం రూల్స్కి వ్యతిరేకంగా అందర్నీ ఆకట్టుకోవడానికి ఇలా డిన్నర్లిస్తూ గోవా ట్రిప్లకి టిక్కెట్లిస్తే కరెక్ట్ కాదు. ఏంటి నాగేశ్వరి గారు, మీకు అపోజిషన్ ఇంట్లోనే ఉన్నట్టుంది? ఇది మా కుటుంబ సభ్యుల మధ్య మ్యాటర్. మీరు ఇన్వాల్వ్ అవ్వక్కర్లేదనుకుంటాను పాపగారు. ఎవరే కుటుంబ సభ్యులు? వీళ్ళంతా నా కుటుంబ సభ్యులవుతారేమో గాని నువ్వు మాత్రం ఎప్పటికీ కావు. గొడ్ల చావిడిలో పడుండడానికి గేదె మెళ్ళో పలుపు తాడు వేస్తాం. అలాగే నా ఇంట్లో పనులు చేస్తూ పడుండడానికి నా కొడుకు నీ మెళ్ళో పసుపు తాడు వేశాడు. పాపం, పలుపుతాడ్నే పసుపు తాడనుకుని ఫీల్ అవుతున్నట్టుంది. నీతులు చెప్పడం మానేసి వెళ్ళి పని చూసుకో. ప్రియా, ఏంటే దానిమీద అరుస్తున్నావు? అప్పుడు ఇప్పుడు నేను ప్రియనే కోడలిగా ఫీల్ అయ్యాను. కాని నిన్నెప్పుడు కోడలిగా అనుకోలేదు, అనుకోను కూడా. నేను చెప్దామనుకున్న మాట నా మనసును అర్థం చేసుకుంది కాబట్టి ప్రియా చెప్పింది. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో నీకంటే నాకు బాగా తెలుసు. నోరు మూసుకొని నీ పని చూసుకో పో. ఇంతమంది ఉన్నారని కూడా చూడకుండా మీ కోడలికి భలే ఇచ్చారండి. ఊరుకోండి పాపగారు, అది నా కోడలేంటి? అయినా ఇప్పుడేం చూశారు? రేపు ఎలక్షన్స్లో గెలిచి ప్రెసిడెంట్ అయిన తర్వాత చూడండి, దానికి పట్టపగలే చుక్కలు చూపిస్తాను. మరి మీరు నాకిచ్చిన మాట? మీరు కోరుకున్నట్టు దాన్ని జుట్టు పట్టుకొని ఇంట్లోంచి బయటికి లాక్కొచ్చి గేటు బయట వరకు బొరబొర ఈడ్చుకుని వెళ్తుంటే దానికి కనిపించేది చుక్కలే కదా పాపగారు. కరెక్ట్. దొంగ మొహంది, మాయలాడి, టక్కులాడి, తని మొహం కాలిపోను, తని దర్పం బూడిదైపోను, తన లేడీస్ అందరూ చీపిరి కట్టలు తిరగేసి తన్ని తగలేసే రోజు రాను. నేను ఇలా సోకాలు పెట్టి ఏడుస్తుంటే చూస్తూ కూర్చుంటారేంటి? ఏం చేయమంటావే? నీతో పాటు ఏడుస్తూ కోరసీయమంటావా? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో చెప్పి ఏడిస్తే కదమ్మా మేము నీతో కలిసి ఏడాలో ఏమైనా మాట్లాడాలో తెలిసేది. ఇంకా చెప్పేదేముందిరా? ఒకసారి కిందకెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది. ఆ నాగేశ్వరి ఎలాగైనా అపార్ట్మెంట్కి ప్రెసిడెంట్ అయిపోవాలని అపార్ట్మెంట్ లేడీస్ అందరినీ తన వైపుకి తిప్పేసుకుంటుంది. క్లబ్బులు, విహారయాత్రలు, డిన్నర్లని చెప్పి అందరినీ మాయ చేసేస్తోంది. రాజకీయం అన్న తర్వాత జనాల్ని ఆకట్టుకోవడానికి 190 చేస్తారమ్మా. లోకే, కావాలంటే నువ్వు కూడా వాళ్ళందరినీ నీ వైపు తిప్పుకోవడానికి ఏదైనా చెయ్యి. ఎవరు కదన్నారు? ఏంటి తిప్పుకునేది? నన్ను చూస్తేనే మొహాలు తిప్పుకుని వెళ్ళిపోతున్నారు లేడీసు. ఇక నేను ఓడిపోవడం ఖాయం, ఆ అవమానంతో చావడం ఖాయం. అప్పుడైనా నా కోసం మీ ఇద్దరు 2 కన్నీటి బొట్లు కార్చండి. నర్మయ్, ఎలక్షన్ అనుకున్నప్పటి నుంచి రోజు నువ్వు ఇలా ఏడవడం, మమ్మల్ని ఏడిపించుకు తినడం. చూసావా మీ నాన్న కూడా ఎలా మాట్లాడుతున్నాడో. ఎలక్షన్స్ అన్నాక గెలుపు కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. కాదని ఎలా చెప్పగలం? వెళ్ళొద్దని ఎవరు నాపగలం? వెళ్ళొద్దని ఆ జనాలను ఆపేంత మగాడివి నువ్వు. ఆడం కూడా అమ్మా, ఏ పౌరుషం పొడుచుకొచ్చిందా? నాగేశ్వరి ప్రయత్నాల్ని నాగేశ్వరి చేసుకోమను, నేనేం కాదనడం లేదు. అక్కడ నీ పెళ్ళానికి పనేంటని. ఎప్పుడు ఆ పిల్ల నాగేశ్వరం తిరుగుతుంది కదా. ఎప్పుడు తిరగడం వేరు, ఇప్పుడు తిరగడం వేరు. ఇద్దరం ఎలక్షన్లో పోటీ చేస్తున్నప్పుడు మన ఇంట్లో వాళ్లే అపోజిషన్ పార్టీతో కలిసి తిరుగుతుంటే అందరూ ఏమనుకుంటారు? ప్రియకి పిన్ని పార్టీ అంటే ఇష్టం అనుకుంటారు. కాదు, సొంత కోడలే అపోజిషన్ క్యాండిడేట్ కి సపోర్ట్ చేస్తుంది అంటే
లోకేశ్వరి మంచిది కాదు అనుకుంటారు.